హాయ్ అండి. ఆఫ్టర్ 4 days బ్యాక్ టు కిచెన్. తిరుపతి అహోబిలం వెళ్ళొచ్చాం. ఎంత బాగుందో అహోబిలం. అంటే మేము తిరుపతి అయితే ఎవ్రీ మంత్, ఇంతకుముందు వీక్లీ వన్స్ అట్లా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ఇక జాబ్ అలా ఇలా వల్ల 1 monthకి ఒకసారి వెళ్తున్నాం. లాస్ట్ మంత్ వెళ్ళొచ్చాం. నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను, చాలా టేస్టీగా. ఆయిల్లో జీలకర్ర ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తుండాలి. అలా మనం ఎప్పుడైనా ఆమ్లెట్ అయినా మనం బీట్ చేసేటప్పుడు కారం మసాలా కలవదు కదా అండి. అప్పుడు మనం వాటర్లో ఫస్ట్ డైరెక్ట్ ఒక స్పూన్ వాటర్లో మసాలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, లైట్గా పసుపు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని అది లైట్ బ్రౌన్ కలర్ అయ్యగానే దానిపైన వేసుకోవాలి. ఆమ్లెట్ ఫ్లిప్ చేసుకొని ఫస్ట్ నేను బ్రెడ్ స్లైసెస్ లైట్గా బటర్ వేసి వేయించి పక్కన పెట్టుకున్నా. ఈ ఆమ్లెట్ అవ్వగానే దాని మధ్యలో పెట్టుకొని తినడమే. శాండ్విచ్ టైప్ చాలా బాగుంటుంది, టేస్టీగా. ట్రై చేయండి, ఈజీ ప్రాసెస్. అహోబిలం వెళ్ళొచ్చాము. ఎంత బాగుందంటే అక్కడ గ్రీనరీ చాలా పీస్ఫుల్ అనిపించింది. అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండాలి, ప్రెషర్ అంతా వెళ్ళిపోతుంది. మంచి రిలాక్సేషన్ ఉంటుంది. గ్రీనరీ అయితే చాలా బాగుంది. వెళ్తుంటే నిజంగా దేవుడు ఉన్నాడా అన్నంత ఫీల్ అనిపించింది నాకైతే. సో బ్లెస్డ్. వీడియోస్ పెట్టాను చూడండి. ఒక దగ్గర అయితే దేవుళ్ళని వీడియో తీయొద్దు అంటారు. మనం ఫాలో అవ్వాలి అక్కడ ఉన్న రూల్స్. సో నాకు రూల్స్ బ్రేక్ చేసేది ఇష్టం లేక నేను తీయలేదు, వీడియో తీయలేదు. సో నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. గ్రీనరీ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని పైన కింద వీడియోస్ అన్నీ తీశాను. బాగున్నాయి చూడండి. ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది అహోబిలం వీడియోకి. నాకైతే చాలా హార్ట్ టచ్ అయిపోయింది. కామెంట్ బాధ అనిపించింది. తను వాళ్ళ ఫాదర్తో వెళ్ళేదంట, మిస్ అయిపోయిందంట తను ఫాదర్ని 2 years నుంచి. చాలా బాధ అనిపించింది. ఫస్ట్ కామెంట్ నాకు తను పెట్టింది. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్. వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి నావి. థ్యాంక్ యూ.